మాట జీవితాల్ని మార్చేసింది కొంతమందిది. మీరు చూడండి, మాట మాట్లాడగలిగినటువంటి నైపుణ్యం ఎలా ఉండాలో దాన్ని రెచ్చగొట్టకుండా మాట్లాడగలిగినటువంటి సంస్కారం యువతల వాళ్ళల్లో కూడా ఉండాలి. అవతలవాడు మహాసంస్కారవంతుడు, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, ఆయన్ని చేతకాని వాళ్ళ మీరు రెచ్చగొట్టేశారనుకోండి, ఆయన కూడా ఆఖరికి నోటి వెంట ఉద్ధతితో కూడిన మాట వచ్చేస్తుంది. అలా రాకుండా యువతల వారికి కూడా సంస్కారం ఉండాలి. మీకు నేను ఇలాంటి సందర్భం ఒకటి చూపిస్తాను. వాక్కు గురించి రామాయణంలో ఆ సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోగానే అన్ని దిక్కులకి వానరాల్ని పంపించి సీతమ్మ జాడ కనిపెడతానన్నాడు. పంపడం మరిచిపోయాడు. హాయిగా విశ్రాంతి తీసుకుని ఇటు రొమతో అటు తారతో సుఖాలను అనుభవిస్తున్నాడు. రామచంద్రమూర్తికి తెలిసింది, వేళ దాటిపోయింది, సుగ్రీవుడు వానరాల్ని పంపించట్లేదు. ఆ రోజున రామచంద్రమూర్తి లక్ష్మణుడి దగ్గర చేసిన ప్రసంగం చదివితే కన్నుల నీరు రాని వాళ్ళు ఉండరు. కన్నుల నీళ్లు వస్తాయి. అలా మాట్లాడారు కిష్కింధకాండలో. మాట్లాడి లక్ష్మణుడు ఊగిపోతున్నాడు అన్నయ్య యొక్క బాధ చూసి. మాట్లాడడం అంటే లక్ష్మణుడికి రాముడికి ఎంత తేడా ఉంటుందో చూడండి. రాముడు అన్నాడు, సంకుచిత పంథా ఏనవాలీహతో గత సమయేతిష్ట సుగ్రీవ మావాలి పథమన్వగా. లక్ష్మణ, ఈ మాట వెళ్ళి చెప్పు అన్నాడు. ఏమని? సుగ్రీవ, నువ్వు ఉపకారం చేస్తాను అని చెప్పి ప్రత్యుపకారం చేయడం మర్చిపోయావు. హాయిగా భోగాలు అనుభవిస్తున్నావు. నువ్వు ధర్మం తప్పిపోయావు. కాబట్టి నీకు కూడా శిక్ష వెయ్యవలసి ఉంటుంది. వాలి వెళ్ళిపోయినటువంటి మార్గం ఇంకా మూసెయ్యలేదని గుర్తుపెట్టుకో. అంటే ఏమిటి దాని అర్థం? వాలి మరణాన్ని పొందాడు రాముడి చేతిలో. నిన్ను చంపేస్తాను అని నోటితో అనడు. మిత్రుడి మిత్రుడే. వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదు అంటాడు. అమ్మ చూడండి, పిల్లాడు రాత్రి 8 గంటలకు రావాల్సిన వాడు 9 గంటలైనా రాలేదనుకోండి, ఏమండి పిల్లాడి కారు కింద పడిపోలేదు కదా అందో. ఏమండి పిల్లాడికి ఏం అవలేదు కదా, ఏం అవలేదు కదా, ఏం అవలేదు కదా అంటుంది. తల్లితనం అమంగళకర వాక్కు నోటి వెంట రాకుండా నిగ్రహిస్తుంది. ఆడదాని నోటి వెంట అసలు రాకూడదు అమంగళకర వాక్కులు. ఎందుకంటే స్త్రీ సంస్కారం మనకు పెట్టింది పేరు. స్త్రీనేటువంటి వచ్చేటటువంటి మాట మరింత మంగళకరంగా ఉండాలి. లక్ష్మణుడు విని, అన్నయ్య నేను వెడుతున్నానని అసలు వెళ్ళాడు. ఏదో పుట్టలోంచి త్రాచుపా వచ్చినట్టు వెళ్ళిపోయాడు. ఆ రోజున కిష్కింధలోకి ఊగిపోతున్నాడు. ధనుష్టంకారం చేశాడు. చేస్తే ఇంత మధిరామత్తుడై పడుకున్న సుగ్రీవుడు ఉలిక్కి పడ్డాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడగలరు లక్ష్మణుడితోటి? తారని పిలిచి, తారా నువ్వు వెళ్ళి మాట్లాడన్నాడు. తార వచ్చింది. మాట్లాడడంలో నైపుణ్యం అంటే చూడండి. తార దగ్గర ఆవిడంది, ఏమిటో ఈ లక్ష్మణ అంత కోపం అయిపోతున్నావు? సుగ్రీవుడు ఎవరనుకుంటున్నావు? కేవలం వానరం. ఆయనకి ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కొండ మీద అలా పడున్నాడో తెలుసా? రాజ్యసుఖం మరిచిపోయాడు. భార్యాబిడ్డలతో కలిసి ఉండడం మరిచిపోయాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో. మీ అన్నయ్య ఇచ్చిన భాగ్యం చేత ఇన్నాళ్లకి సుఖాలు అనుభవించడం మొదలుపెట్టాడు. ఆ సుఖాలు అనుభవించడంలో వేళ దాటిపోయిందని గుర్తించలేకపోయాడు. ఒక వానరుడు చేసింది తప్పిదమే, తప్పు కాదని నేను అన్ను, పరమ తప్పు. అయినా మిత్రుడివి ఓర్చుకోవాలి. కానీ అంత కోపం అయిపోతే ఎలాగో? ఎంత అనునయంగా మాట్లాడుతుందో చూడండి. ఇంత అనునయంగా మాట్లాడుతున్నా కూడా కొంచెం కోపంతోనే ఉన్నాడు ఆ లక్ష్మణుడు. కోపంతో ఉంటే తార మాట్లాడడంలో ఉండేటటువంటి నైపుణ్యం చూడండి. ఆవిడ ఒక శ్లోకం చెప్పింది. ఆవిడంది, నేను కిష్కింధకాండ చదివి ఎంతో కాలం అయిపోయింది. ఆవిడంది, ప్రాప్తకాలం నజానాతి విశ్వామిత్ర తపోధన విశ్వామిత్ర యథాముని. ఏమయ్యా, మీ గురువుగారు అని చెప్తారు కదా విశ్వామిత్రుణ్ణి. విశ్వామిత్రుడంతటి వాడు రాజ్యకాంక్షతో ఉన్నవాడు కాడు. రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకుందామని వెళ్ళినవాడు. మేనక కనపడితే కాలం ఇంత అయిపోయిందని తెలియకుండా మేనకతో కామసుఖ పరవశానికి లోనైపోయి తన తపస్సుని మరిచిపోయాడు. విశ్వామిత్రుడంతటి మహాత్ముడే అలా మరిచిపోయాడే. ఒక వానరుడు
ఇన్నాళ్ళకి సుఖాలు దొరికితే ఒక స్నేహితుడికి ఇచ్చిన మాట మర్చిపోతే అందులో పెద్ద విశేషం ఉందా? దానికి అంత కోప్పడాలా? నీ మాట ఇక్కడ ఎవరు కాదన్నారు? నువ్వు చెప్తే చెయ్యమన్నావా? ధర్మం తప్పుతామన్నావా? మేము ఇప్పుడు ఉపకారం చెయ్యమన్నావా? నీ స్నేహితుడి మాట గుర్తుపెట్టుకోవద్దా అంది. ఇప్పుడు ఎలా తిరగబడి దెబ్బలాడతాడు చెప్పండి లక్ష్మణుడు? ఎవరిని తీసుకొచ్చింది ఇప్పుడు ఆవిడ సంవాదంలోకి? విశ్వామిత్రుడిని తీసుకొచ్చింది. గురువు గారు వచ్చారు. ఇప్పుడు గట్టిగా ఏమైనా మాట్లాడింది అనుకోండి, విశ్వామిత్రుడి గురించి, ఆయన క్రోధం గురించి ఇవన్నీ మాట్లాడడం మొదలెట్టింది అనుకోండి, కోరి కోరి తన గురువు గారి నింద చేయిస్తున్నట్టు అవుతుంది అలా అవతల వాడితోటి. ఇంతవాడు ఏమైపోయాడో తెలుసా అండి? ఇంక ఇప్పుడు మనం మాట్లాడకూడదు, మన గురువు గారిని తీసుకొచ్చింది లేనిపోయిన కూడా అని చెప్పి గభాలను తల ఉంచేసుకున్నాడు. ఉంచేసుకోగానే ఎందుకు అభ్యంతరం ఏమిటి? లోపల పడుకుంటే మాత్రం బెడ్రూమ్లో నువ్వు మిత్రుడివి, మిత్రుడు శయనాగారంలో కూడా వెళ్ళవచ్చు, రా, అలా నిలబడిపోతామే, రా అని లోపలికి తీసుకెళ్ళి ఉలిక్కిపడి లేచి నమస్కారం చేసిన అది తప్పే అని సుగ్రీవుడు మాట్లాడాడు. నీ వంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం, నేనే కొంచెం ఎక్కువగా మాట్లాడాని కోపంలో, నన్ను క్షమించు అన్నాడు లక్ష్మణుడు. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి తార కిష్కింధకాండలో. అంత ఆగ్రహంలో ఉన్నటువంటి లక్ష్మణమూర్తి మీద ఇలా నీళ్లు పట్టుకుని చల్లేసిందంతే. చల్లేసి పడగొట్టేసింది. ఈ వాక్కు యొక్క నియమము, బ్రహ్మచర్యము ఎంత గొప్పవో రామాయణం చూపిస్తుంది. ఉత్తరకాండలో అగస్త్యాది మహర్షులు రాముడి దగ్గరికి వచ్చి రావణాసురుడి గురించి మాట్లాడితే అగస్త్యుడు అన్నాడు, రావణుడు గొప్పవాడు కాడు రామా, రావణుడి కన్నా గొప్పవాడు నిజానికి ఇంద్రజిత్. ఇంద్రజిత్తుని లక్ష్మణుడు నిగ్రహించడం చాలా గొప్ప విశేషం అన్నాడు. ఇంద్రజిత్తుని లక్ష్మణుడు దేని వలన నిగ్రహించగలిగాడు? మీరు బాగా ఆలోచించండి. ఇంద్రజిత్తుని లక్ష్మణుడు నిగ్రహించడానికి కారణం ఏమిటో తెలుసా అండి? 14 సంవత్సరముల బ్రహ్మచర్యము, అన్నావదినల యొక్క ఈశ్వర స్వరూప శుశ్రూష, అన్నగారు వదినగారు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని 1000 కళ్ళతో పహరా కాయడం తప్ప ఎక్కువ మాట్లాడకుండా పరమమౌనంతో ఉండడం. అందుకే మీకు అక్కడక్కడ తప్ప లక్ష్మణుడు ఎక్కువ మాట్లాడిందే మీకు కనపడదు రామాయణంలో. ఇవే ఇంద్రజిత్తుని నిగ్రహించగలిగినటువంటి సమర్థతని రామాయణంలో లక్ష్మణుడికి కట్టబెట్టాయి. వాక్కు యొక్క శక్తి ఎంతటిదో, మౌనం యొక్క శక్తి ఎంత గొప్పదో, వాక్కు ఎంత శాంతినివ్వగలదో, వాక్కు మనిషిని ఎలా పాడు చేయగలదో, ఇన్ని విషయాల్ని వాక్కు ఎలా వజ్రాయుధం అవుతుందో, మనుష్యుడన్నవాడు వాక్కుని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో, ఈశ్వరుడిచ్చిన అనుగ్రహాన్ని ఎలా నిలబెట్టుకోవాలో 1000 భంగిమల, సహస్ర భంగిమల, అనంత భంగిమల ఆవిష్కరించినటువంటి కావ్యం ఆది కావ్యం రామాయణం. కాబట్టి నేను మొదటి రోజు ఒక మాట అన్నాను, రామాయణాన్ని మీరు ఏ కోణంలో చూస్తే మీకు ఆ కోణంలో దర్శనం అవుతుంది అన్నాను. మీరు ధర్మంగా చూస్తే ధర్మంగా కనపడుతుంది, రామాయణాన్ని స్త్రీ పాతివ్రత్యంగా చూస్తే అలా కనపడుతుంది, రామాయణాన్ని భక్తి శక్తి ధర్మము శ్రద్ధగా చూస్తే అలా కనపడుతుంది, రామాయణము గురువైభవము అలా కనపడుతుంది, రామాయణము వాగ్వైభవము మీకు అలా కనపడుతుంది. రామాయణాన్ని నేను 7 రోజులలో అనేక కోణాల్లో చూశాను, కనపడగలిగినది కదా. కాబట్టి మీరు రామాయణాన్ని చదువుతున్నప్పుడు ఎన్ని కోణాల్లో మీరు రామాయణాన్ని దర్శనం చేయగలిగితే రామాయణం ఈశ్వరుడై మిమ్మల్ని అన్ని కోణాలలో ఉద్ధరించగలదు. రామాయణానికి ఉన్న గొప్పతనం ఏమిటో చెప్పి నేను పూర్తి చేసేస్తాను. ఇవాళ మీరు చూడండి, సాధారణంగా ఏమంటారు, ఎక్కడైనా ఏదైనా అయిపోయింది అనుకోండి, అయిపోయిందండి అందరూ, ఆ భరతవాక్యం పలికేశాడండి అంటే. భరతవాక్యం పలికేశాడంటే ఏమిటి? అయిపోయిందని. భరతవాక్యం పలికేయడం ఏమిటండి? ఏమిటి మాట? భరతవాక్యం అంటే భరతుడు ఏ వాక్యం పలికాడు అంటే రామాయణం వాక్యంతోనే పూర్తయింది. ధ్వనితో ప్రారంభమై వాల్మీకి మహర్షి శాపరూపమైన వాక్కు రామాయణంగా మారి వాక్కుతో రామాయణం పూర్తయింది. ఎక్కడ? పట్టాభిషేకంతో రామాయణం పూర్తయింది. మీరు ఉత్తరాఖండని పక్కన పెట్టేస్తే అక్కడ ఏం చెప్పాడు భరతుడు? భరతుడు చెప్పిన మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ.
ఈ శ్లోకం చెప్పాడు. ఇది భరతవాక్యం. రామాయణంలో భరతవాక్యం పలికేశాడండి అంటారంటే భరతవాక్యం ఒక్కటి నీకు అర్థమైతే రామాయణంలో నీ జీవితం పండిపోయినట్టే. మళ్ళీ రామాయణ యొక్క వైభవం అంతా దేంట్లో చెప్పారు? భరతవాక్యం. మళ్ళీ వాక్యంతో చెప్పారు. ఎలా? యావదావర్తతే చక్రం, ఎంత కాలము ఈ భూమండలము తిరుగుతూ ఉంటుందో, లేదా కాలచక్రము తిరుగుతూ ఉంటుందో. కాలచక్రం తిరగడం అంటే ఏమిటో తెలుసా అండి? కాలచక్రం తిరిగిపోతుంది. షష్ఠి పూర్తి ఎందుకు చేస్తారనుకుంటున్నారు? షష్ఠి పూర్తి చేయడం వెనకాతల ఒక రహస్యం ఉంటుంది. తాను ఏ సంవత్సరంలో పుట్టాడో ఆ సంవత్సరాన్ని మళ్ళీ చూశాడు. తెలుగు సంవత్సరాలు 60 ఏళ్ళు వచ్చాయంటే తను పుట్టిన సంవత్సరాన్ని తాను చూశాడు. అలా చూస్తే ఎదర గండకాలం ప్రారంభమవుతుంది. తండ్రికి గండం రాకూడదని సహస్ర ఛిద్రాభిషేకం చేస్తాడు కొడుకు. పళ్ళెం పెట్టి అందులోంచి నీళ్లు పోసి అభిషేకం చేస్తాడు. అందుకని షష్ఠి పూర్తి చేస్తారు. కాలం తిరుగుతూ ఉంటుంది. చూడగలిగిన అదృష్టం మీకు ఎవడనుగ్రహించాడు? ఈశ్వరుడే. అందుకే ఎప్పుడూ మంగళకర వాక్యం ఏమిటో తెలుసా అండి? ఆయుష్మాన్ భవ. ఆయన 10 కాలాలు బ్రతకాలనే మీరు మంగళాశాసనం చెయ్యాలి. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. 100 ఏళ్ళు జీవించదవుగాక అనాలి. మీరు చూడండి, ఇది భరతవాక్యం. యావదావర్తతే చక్రం, కాలచక్రము ఎంత కాలము తిరుగుతుందో. కాలచక్రము తిరుగుట అనగా ఏమి? ఇందులో ఒక రహస్యం ఉంది. కాలచక్రం తిరగడం అంటే ఏమిటో తెలుసా అండి? కేవలం కాలం వెళ్ళిపోవడం కాదు. చక్రం తిరిగితే ఏమవుతుంది? ఏది మీకు కనపడిందో అది మళ్ళీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మళ్ళీ ఏమవుతుంది? కొంతకాలానికి మళ్ళీ కనపడుతుంది. కాలచక్రమునందు మీకు ఇలా కనపడే పళ్ళు కొన్ని ఉన్నాయి. ఏమిటా పళ్ళు? ఆ చక్రంలో ఋతువులు. ఏమిటి తిరుగుతాయి ఋతువులు? వసంత ఋతువుతో మొదలుపెట్టి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఇలా 6 ఋతువులు తిరుగుతుంటాయి. ఋతువులు రాలేదనుకోండి ఏమవుతుంది? ఎప్పుడూ గ్రీష్మ ఋతువు ఉండిపోయింది అనుకోండి, ఎండలు మెండుగా కాసేసి ఎప్పుడు టెంపరేచరే అనుకోండి, అసలు భూమి మీద పంటలు ఎలా పండుతాయి? వర్షాలు లేవు. ఇంకా భూమి మీద అసలు జీవరాశి పెరగదు. ఎవ్వరూ ఆ వేడి తట్టుకోలేరు. కాబట్టి మళ్ళీ కొంతకాలానికి ఏమవుతుంది? వర్ష ఋతువు, వర్షాలు పడతాయి. వర్షం పడితే ఏమవుతుంది? మళ్ళీ సస్యవృద్ధి, మళ్ళీ పంటలు పండుతాయి. మళ్ళీ పంటలు వచ్చిన తర్వాత ఏమొస్తుంది? శరదృతువు, మంచి వెన్నెల కాస్తుంది. ఇప్పుడు మీరు అనుష్ఠానం చెయ్యాలి బాగాను. ఇప్పుడు శరన్నవరాత్రులు వస్తాయి. అమ్మవారి అనుగ్రహం ప్రసరిస్తుంది బాగా. అందుకని శరదృతువు, తర్వాత హేమంత ఋతువు, మంచు విస్తారంగా పడుతుంది. ఇలా ఒక్కొక్క ఋతువు తిరుగుతుంటే మీకు ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది. మళ్ళీ తిరిగేది వస్తుంది. మళ్ళీ వసంత ఋతువు. ఇలా తిరగడానికి ఏదో ఆధారం? మళ్ళీ చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజ కార్తీక మార్గశీర్ష ఏంటి పాల్గొన మాసములు, మళ్ళీ మీకు మాఘ పాల్గొన మాసములు, దానికి ఆధారం 12. ఈ 12 మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ఎలా? రాజ్యమునందు తిరుగుతోంది, బాగానే ఉంది, ఆహారం వస్తోంది. మీకు లోపల ఎలా తిరగాలి? 2గా తిరగాలి. ఉత్తరాయణం, దక్షిణాయనం. దక్షిణాయనంలో ఏం చేయాలి? ఉపాసన. ఉత్తరాయణంలో ఏం చేయాలి? ఆయనతో పాటు పుష్పక విమానం ఎక్కి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోవాలి పట్టాభిషేకానికి. కాబట్టి యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర. ఈ భూమి ఎంత కాలం ఉంటుందో, ఎంత ప్రాజ్ఞుడు కానివ్వండి, నేను 12 PhDలు ఉన్నాయండి అన్నవాడు కానివ్వండి, నేను కోట్లకి పడగలెత్తానండి అన్నవాడు కానివ్వండి, నేను ఈ భూమండలాన్ని గెలిచానన్నవాడు కానివ్వండి, భూమిని బెత్తడు పెంచినవాడు ఉన్నాడా? బెత్తడు తగ్గించేసినవాడు ఉన్నాడా? పెంచినవాడు లేడు, తగ్గించినవాడు లేడు. అదే భూమి ఎప్పుడూ ఉన్నది. ఈ భూమిలోంచే ఇన్నిసార్లు పంటలు పండుతున్నాయి. ఈ భూమి ఇలా ఉండేట్టు చూసిన వాడెవరో, దానిలోంచి పంటలు వచ్చేట్టు చేసిన వాడెవరో. అందుకని యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం. ఈ భూమిలోంచి వచ్చిన పంట, పాడి, ఐశ్వర్యం, ఈ గనులలోంచి వచ్చిన సంపత్తి, నా ఇంట ఉన్న ఐశ్వర్యం, కాలమునందు పెరిగిన నేను, నా శక్తి, నా బిడ్డలు, నా మనవలు, నా భార్య, నా తల్లిదండ్రులు, ఈ లోకం, ఇవన్నీ కూడా దేని యందున్నాయి? నీ యందున్నాయి. వీటికన్నిటికీ ఎవరు స్వామి? వీటికన్నిటికీ అధినాథుడవు రామా నీవు.
స్వామిత్వం అనువర్తయా, నీవు స్వామివి, నేను భృత్యుడను. స్వామికి ఏది ఆనందం? స్వామి తన దగ్గర ఒక భృత్యుడు ఉంటాడు, ఒక సేవకుడు. ఆయన ఏం చేస్తాడు? అయ్యో మన దగ్గర పనిచేసేవాడు కదండి అని చెప్పి తాను ఒక మధుర పదార్థాన్ని వండుకొని తాను తింటున్న మధుర పదార్థంలోంచి కొంచెం పరమాన్నం ఆవిడికి కూడా పెడతాడు. ఆ భృత్యుడు ఏం చేస్తాడు? ఆ సేవకుడు ఆ జీడిపప్పు కిస్మిస్ పళ్ళు అన్నీ వేసి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదం, వాళ్ళ ఇంట్లో ప్రసాదం దొరకడం అంటే అదృష్టంగా భావిస్తారు. ఆ సేవకుడు ఏం చేస్తున్నాడు? రోజు ప్రసాదాలు తినగలుగుతున్నాడు. అమ్మా నా అదృష్టం అమ్మా, మీ ఇంట్లో పనిచేసినందుకు రోజు ప్రసాదం తినగలుగుతున్నానమ్మా, మీరు నైవేద్యం పెట్టిందన్నాడు. వాడు అలా ఆనందపడుతుంటే చూసి వాడి ఆనందమును చూసి తాను ఆనందించాడు యజమాని. ఎవరిది పరమాన్నం? తనది. తన పరమాన్నం వాడికిస్తే వాడు ఆ పరమాన్నం తిని ఆనందిస్తే వాడి ఆనందమును చూసి ఆనందించిన యజమానిలా కాలచక్రము నీదై, భూమి నీదై, సమస్తము నీదై, నీదైన దానిని నాకిచ్చి నేను అనుభవించి ఆనందిస్తే నా ఆనందమును చూసి ఆనందించినటువంటి పరాత్పరుడవైన ఓ రామా స్వామి, ఇది నీకు చెందినది, నేను సర్వకాలములకు నేను నీకు భృత్యుడను. ఇది పట్టాభిషేకం. ఎంత కాలము మీరు సీతారాములలా పట్టాభిషేకం చేసుకుని మీ సింహాసనంలో ఉన్నారో, ఇక్కడ మీరు కూర్చోపెట్టగలిగారో, అంతకాలము మీరు రాముని చేత రక్షింపబడిన వారు కనుక, నేను రాముడికి చెందినవాడనన్నారు కనుక తన వస్తువుని తానే రక్షించుకుంటాడు. ఆయనే మీ యందు కృప వహిస్తాడు. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయా. కాబట్టి ఇప్పుడు రామాయణం దేంతో పూర్తయిపోయింది? పట్టాభిషేకమునందు భరతవాక్యంతో పూర్తయిపోయింది. ఇప్పుడు రామాయణం నిండా ఉన్నదేమిటి? వాక్కు యొక్క వైభవమే. కాబట్టి ఇవాళ నేను రామాయణం వాక్కు యొక్క వైభవమే అని కొంత ప్రయత్నం చేయగలిగాను, చాలు ఈశ్వర అనుగ్రహం. అన్ని కాండల మీద విహంగ వీక్షణం చేస్తూ పట్టాభిషేకంలో భరతవాక్యంతో మనం పూర్తి చేయగలిగాం. మనం ఒక్క 11 మాటలు రామనామం చెప్పుకుని పట్టాభిషేకం గురించి చెప్పుకుని పూర్తి చేసుకున్న వేళ కదా భరతవాక్యం విన్న వేళ. ఈనాడు రామనామం చెప్పకపోతే ఇంకెందుకు నోరు? ఇప్పుడే కదా మనం చెప్పుకున్న వాక్కు వైభవం గురించి. మరి పలకద్దా మనం రామనామం? పలకలేకపోతే అదిగో గుల్లబారిన గోడ కానివాడని అర్థం. కాబట్టి అందరూ గట్టిగా చెప్పండి. సోమ సూర్యాదులను మించి స్వప్రకాశము రామనామము, వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది శ్రీరామనామము. నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీరామనామము. శాంతిగా ప్రార్థించు వారికి సౌఖ్యమైనది శ్రీరామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము. ఉపనిషద్వాక్యముల చేతనే ఒప్పుచున్నది శ్రీరామనామము. శిష్టజనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము. నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును శ్రీరామనామము. ఎందరో మహానుభావుల డెందమాయను శ్రీరామనామము. విషయవాసనలెల్ల విడచిన విదితమగు శ్రీరామనామము.
చూపు మానసమొక్కటై మది నిలిచియున్నది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మళ్ళీ మీ ప్రసంగాలు ఎప్పుడున్నాయి అని అడుగుతున్నారట. గణపతి నవరాత్రులలో ఇంద్రపాలెంలో కలుసుకుందాం. ఈలోగా ఎప్పటి నుంచో అడుగుతున్న పై ఊళ్ళ వాళ్ళకి మాట ఇచ్చున్నాను. ఈలోగా పై ఊళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 మాటలు మాట్లాడొస్తాను. మళ్ళీ గణపతి నవరాత్రుల్లో కలుసుకుందాం.